నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నేడు కరీంనగర్లోని ఓ స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా బైక్తో ర్యాలీగా వచ్చిన ఓ యువకుడి మోటార్ సైకిల్ అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పద్మజ పాదాలపైకి దూసుకెళ్లింది. ఆమెకు స్వల్ప గాయానికి గురైనందున చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక రేనా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్ప గాయమైందని, త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో బాధితురాలికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కమిషనర్ వెంట రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ఇన్స్పెక్టర్లు కరీంనగర్ 1 టౌన్ బెల్లా కోటేశ్వర్, కరీంనగర్ రూరల్ ప్రదీప్ కుమార్లు ఉన్నారు. మాట్లాడితే చెప్పండి ఎట్లా జరిగింది. రోడ్ మీద ఫంక్షనల్ అప్రోచ్ రోడ్, అప్రోచ్ రోడ్ ఫుట్ పాత్ మీద ఎట్లా సైడ్ కూర్చున్నారు సార్. పిల్లర్ ఉన్నారు సార్, పిల్లర్ పక్కన కూర్చొని ఉంది సార్. రిలాక్స్ అవుతుంది. అదే టైంలో అతను రాసి వచ్చేసి కాళ్ళ పైన చెప్పి ప్రతి రోడ్ మీద అది ట్రాక్ చేశారు. ఎస్ సార్, అప్రోచ్ రోడ్ నేను చెప్పండి. అక్కడ రోడ్ లేదా? నార్మల్ ఎంట్రన్స్ లో ఉంటుంది సార్. ఎంట్రన్స్ టైంలో వై వాజ్ డ్రైవింగ్ సో ఫాస్ట్? అట్లా ఎంట్రన్స్ ఏరియా యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా ర్యాష్ డ్రైవింగ్. ఇంటెన్షనల్ పబ్లిక్ ఎక్కువ ఉండేసరికంటే ఎక్స్లేటర్ ఎక్కించి ర్యాష్ డ్రైవింగ్. ఓకే, అక్కడ ఫస్ట్ పార్క్ ఉందా? దూరం నుంచి వచ్చారు. పార్కింగ్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది సార్. పార్కింగ్ లో నుంచి రిటర్న్ వెళ్తున్నారు సార్ మళ్ళీ మెయిన్ రోడ్. హాల్ ఎంట్రన్స్ దగ్గర కదా? హాల్ ఆపోజిట్ లో సార్, బయట సార్. హీ వాజ్ గోయింగ్ అవుట్. ఎస్ సార్, జస్ట్ టు షో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.